హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. అలాగే మీరు కూడా చాలా చాలా బాగున్నారని కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి మొన్న చంద్రగ్రహణం రోజు గ్రహణం అయిపోయిన తర్వాత అన్నమాట. ఇల్లంతా నీట్గా కడుకొచ్చేసి దుడుకొచ్చేసరికి అయితే చాలా టైం పట్టిందని ఫస్ట్ అయితే అటు సైడ్ రూమ్ కడుకొచ్చానమాట. దాని తర్వాతనే ఇటు కడిగానండి. ఆ సోఫాలు జరుపుకుంటూ కడిగేసరికి అయితే నడుము పింగుమన్నది అనుకోండి, ఫుల్ టైం పట్టిందన్నమాట. కొందరు అన్నారు ఏం కాదు రేపు మార్నింగ్ కడుక్కోవచ్చులే, మేమైతే రేపు మార్నింగే కడుగుతాం అనేసి అన్నారండి. కాకపోతే ఎప్పుడైనా గ్రహణం అయిపోయిన తర్వాత ఇల్లు ఖచ్చితంగా కడగడం, స్నానాలు చేయడం, దేవుని ఫోటోలు తుడుచుకోవడం అనేది అలవాటు అన్నమాట. కానీ ఈసారి మంగళవారం కాబట్టి సాయంత్రం టైంలో దేవుని ఫోటోలు చూడను కాబట్టి ఇల్లు అయితే మొత్తం నీట్గా కట్ చేసుకున్నానండి. తర్వాత అందరం స్నానాలు చేసామన్నమాట. ఇక లైవ్లో మాట్లాడుకుంటూ నేనైతే ఆలుగడ్డ కర్రీ చారు అన్నం వండానండి. నేను ఆ రోజు ఫాస్టింగ్ అన్నమాట. స్నానం చేసి వంట చేసి తినేసరికి అయితే 9:30 అయిపోయిందండి. తెల్లారు వచ్చేసి మళ్ళీ పనంతా కంప్లీట్ చేసుకొని ఇల్లంతా మళ్ళీ ఒకసారి నీట్గా తుడుచుకొచ్చుకున్న తర్వాత ఫోటోలన్నీ తుడిచి బొట్లు పెట్టి అదంతా క్లీన్ చేసేసరికి అయితే నాకైతే 2 hours టైం పట్టిందండి. మాకైతే కూర్చొని పూజ చేసుకోవడం కాదండి, నిల్చొని పూజ చేసుకోవడం అనమాట. 2 hours నిల్చొని అవన్నీ సర్దుకునేసరికి అయితే నాకైతే కాళ్ళు అయితే ఫుల్ లాక్కొచ్చాయండి. అమ్మవారి ఫోటో చూడండి ఎంత బాగుందో. ఈ పూలు వచ్చేసి అయితే మా ఫ్రెండ్ ఇచ్చిందన్నమాట. నేను పెట్టుకోమని ఇచ్చింది, కాకపోతే నేను అల్లుకొని పెట్టుకోకుండా దేవుళ్ళ ఫోటోలకు అన్నింటికి పెట్టానండి. నాకు దేవుళ్ళ ఫోటోలకు నిండుగా పూలు ఉన్నాయనుకోండి చాలా సంతోషంగా, మస్తు ఇష్టం అన్నమాట. చాలా బాగా అనిపిస్తుంది. కాకపోతే నేను ఎప్పుడు కావాలని కొనుకొచ్చుకోవడమేనన్నమాట. ఇంటి దగ్గర మా ఇంటి ముందు ఒక అమ్మ ఉంటుంది. ఆ అమ్మకు మందార చెట్టు ఉంటుందండి. పూలు పూసినాయి అనుకోండి ఖచ్చితంగా తెంపుకుంటా, తెంపుకో బిడ్డ అనేసి అంటది ఆ అమ్మ. కాకపోతే ఇప్పుడు ఆమెకు చెట్టుకు కరెక్ట్ పూలు పూయట్లేదండి, ఒకటో రెండో పూస్తున్నాయి అంతే. అవి కూడా ఈ అమ్మకే సరిపోతాయి అన్నమాట. ఈ మా ఫ్రెండ్ ఇచ్చినది మల్లె మొగ్గలతోని మొత్తం అన్ని ఫోటోలకి మంచిగా నిండుగా పూలు పెట్టానండి. ఒకసారి చూడండి, బొట్లు పెట్టి తుడిచి బొట్లు పెట్టిన తర్వాతనైతే ఫోటోలు అయితే ఎంత బాగున్నాయో. కొన్ని గంగా వాటర్ పోసుకొని మొత్తం ఫోటోలన్నీ నీట్గా తుడిచేసుకొని మళ్ళీ అన్నిటికీ బొట్లు పెట్టుకొని పూజ అయితే చేసుకున్నానండి. మంగళవారం, శుక్రవారం అమ్మవారి విగ్రహం ముందు దీపం పెట్టడం అనేది అలవాటు అన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.